ప్రసన్నాంజనేయం ప్రభాదిత్యకాయం ప్రకీర్తిప్రదాయం భజే వాసుదేవం భజే బాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే ఉగ్రరూపం భజే సర్వతేజం. అది రామాయణ మహాయుద్ధం భీకరంగా సాగుతున్న తరుణం. శ్రీరామచంద్రుడి సారథ్యంలో వానర సైన్యంతో విజృంభిస్తూ లక్ష్మణస్వామి తనతో పోరాటం చేస్తున్న రావణుడి కుమారుడు ఇంద్రజిత్ తలని బాణంతో ఒక్క వేటతో వేరు చేశాడు. ఇంద్రజిత్ మరణ వార్త విన్న రావణుడు ఆవేశంతో ఊగిపోయాడు. ప్రతీకారం కోసం పాతాళ లోకాధిపతి తన సోదరుడు అయినటువంటి మహిరావణుడి సహకారం కోరాడు. సాయంత్రమీరామ సంకీర్తనలు చేసి నీ రూపు వర్ణించి నీ మీద నేదండ తంత్ర విద్యలో ఆరితేరిన మహిరావణుడి దాడి గురించి విభీషణుడి ద్వారా ముందుగా తెలుసుకున్న హనుమంతుల వారు తన ప్రభువుల విశ్రాంతి మందిరానికి కాపలా ఉండగా ఆ దుష్టుడు లోపలికి ప్రవేశించడానికి పలు ప్రయత్నాలు చేసి చివరికి మాయోపాయంతో విభీషణుడి రూపం ధరించి మందిరంలోకి ప్రవేశిస్తాడు. నిద్రిస్తున్న రామలక్ష్మణులను అపహరించి పాతాళ లోకానికి తీసుకుని పోతాడు. అంజనాదేవి గర్భాన్మయా దేవని నెచ్చనేనంత వారన్ దయాశాలి వై చూచియుండాత వై చూచియుండగదన్ నిల్చియున్ తొల్లి సుగ్రీవకున్ మంత్రి వై స్వామి కార్యార్థమయ్యేగి శ్రీరామ సౌమిత్రులం చూచి వారిని కారించి సర్వేసు పూజించి యవ్వాను చుంపంటు గాలించి వారిని చంపించి కాదు సతిలకు దృష్టి వీక్షించి కిష్కింధకే తెంచి శ్రీరామ కార్యార్థమై లంకకే తెంచియున్ కాల్చియున్ యవ్వూని తుంచూచి ఆనందము పొంగి ఆయుందరం బిచ్చి ఆ రత్నముందెచ్చి శ్రీరామునిచ్చి సంతోషము చేసి తన ప్రభువులను కాపాడుకోవడానికి వాయువేగంతో పాతాళ లోకానికి చేరుకున్న ఆంజనేయ స్వామికి సగం మొసలి సగం వానర రూపంలో ఉన్న వింత జీవి ముఖద్వారం వద్ద కాపలా కాస్తూ కనిపిస్తోంది. ఆ జీవి మకరధ్వజుడు అనే తన పుత్రుడని మహాసముద్రాన్ని దాటుతుండగా నీటిలో పడ్డ వేదవిధుడు ఒక మొసలి గ్రహించడం వల్ల జన్మించాడని తెలుసుకొని ఆశ్చర్యపోతారు హనుమంతుల వారు.